ఎవ్వరూ కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? చూసారా, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి అలసిపోయింది. మాట్లాడడానికి ఎవ్వరు లేక చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. మీకు కూడా అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది కదా? ఆర్డర్. భాను కూల్, రిలాక్స్ అవ్వు. ఆర్డర్ చెప్పడానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? చూసారా, ఈమె కూడా ఇంట్రోవర్ట్ పర్సన్. ఒక ఆర్డర్ చేయడానికి కూడా ఇంతలా హెసిటేట్ అవుతుంది. ఎన్నిసార్లు మాట్లాడాలి అనుకున్నా ఆ కాన్ఫిడెన్సే ఉండదు. మీకు కూడా ఒక్కోసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా? మీరు ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనందరి కోసం ఫ్రెండ్ యాప్ వచ్చేసింది. మీరు కూడా ఇలా ఫీల్ అవుతే డోంట్ వరీ, ఫ్రెండ్ యాప్ ఉంది కదా. దీంట్లో ఆడియో అండ్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు, కొత్త ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, టైం పాస్ కూడా అవుతుంది. మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు, లైక్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. గర్ల్స్, మీకు గిఫ్ట్స్ కూడా వస్తాయి. దాన్ని రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎంత కూల్ కదా? సో ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్స్ చేసుకోండి. మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చేసుకోవడానికి. బాయ్ బాయ్. మన ముందు ఎవరున్నారో చెప్పుకో. దాక్షాయణి దొడ్లో దొండకాయ పువ్వు సీరియల్లో హీరో కదా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా? ఏ తెంగర బుచ్చి, ఈయన సీరియల్ హీరో కాదు, మీ అక్క జీవితంలో హీరో. యుఎస్ఏ సంజయ్, డైమండ్ నెక్లెస్. ఓ బావగారు, యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఏంటి సర్ప్రైజా? లోపల తీసుకెళ్లి టీ కాఫీలు పెట్టు. టీ కాఫీలు ఏంటి రాంబాబు, మర్యాదలకు మచ్చొచ్చేదు. రండి భోజనం చేద్దాం. అమ్మో, ఇక్కడ నుంచి అర్జెంట్గా జంప్ అయిపోవాలి. ఇదిగోండి మీ ఫుడ్ ఆర్డర్. రే, మా నాన్న పోలీస్ అని మర్చిపోయావా? మర్చిపోలేదు, వస్తున్నా. లోపలికి రా బ్రో, నీతో మనసు విప్పి మాట్లాడాలి. బట్టలు కొట్టరుగా బ్రో? నీళ్ళెవరుండగా ఆ ఆఫర్ మాకు రానివ్వదు బ్రో. నువ్వు రా, దా లోపల దా. జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. కుడికలు లోపలెట్టు. అది దాదా, కూర్చో కూర్చో, జాగ్రత్త. అది కూర్చో సంధ్య. దా. ఇలాంటి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే నాకు ఎంత ఇంట్రెస్టో. మా ఊర్లో ఇలాంటివి ఏమైనా ఉంటే నన్ను దగ్గర కూడా రానవరు. బావగారు ఏం తింటారు, వెజ్జా నాన్ వెజ్జా? ఎందుకు? మీ అక్కాలంటే ఫ్రై చేసిన పకోడీలో ఉంటది కదా, వేడి చేసి పెట్టి ఆడు తినేస్తాడు. ఎందుకు అరుస్తున్నావు రాంబాబు? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. బావగారు చూసి లవర్ని భలే కంట్రోల్ చేస్తున్నాడు అని అనుకోవాలనే కదా. సర్లే అరువు. ఊసే మైదా పిండి, ఆడు జొమాటో డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు. ఓహో, డెలివరీ బాయ్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోయాడా? ఏ అది కాదు, ఈ ముదురుపైన బెండకాయ గాడు మీ అక్క పుచ్చిపోయిన వంకాయ మొక్కకి యుఎస్ఏలో జాబ్ అని చెప్పి జొమాటోలో వేసుకుంటున్నాడు. యుఎస్ఏలో కూడా జొమాటో ఉంటుందా? అమ్మ బాబోయ్, నీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు ఎవరో గానీ పాపమే నీ దెబ్బకి షెడ్ ఎత్తేసి ఉంటారు. ఏ రాంబాబు ఎందుకలా అంటావు? మరి ఇంకేమనమంటావు? ఆడు యుఎస్ఏలో ఉండట్లేదు, ఇక్కడ జొమాటోలో జాబ్ చేసుకుంటూ మీ అక్క యుఎస్ఏలో జాబ్ అని చెప్పి మోసం చేస్తున్నాడు. మోసమా? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం మోసం. ఏరా, మా అక్కనే మోసం చేస్తావేంట్రా నిన్ను? ఆగు, ఈ ఎపిసోడ్ లో మన ఆడియన్స్ మాత్రమే, పెర్ఫార్మెన్స్ అంతా మీ అక్కదే. కూర్చో కూర్చో. సంధ్య, ఇంతకేంటి ఎలా తగులుకున్నావు? అదే కాలేజా, లేకపోతే ఫ్రెండ్కి ఫ్రెండా, లేకపోతే మీ ఏరియా? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామా? నువ్వు చాలా తెలివైందావు అనుకున్నాను. ఇన్స్టాలో చూసి ఇన్స్టాంట్గా పడిపోయావా? ఇప్పటి వరకు ఒకసారి కూడా కలవలేదా? ఓన్లీ వీడియో కాల్స్. నా ఇన్స్టాలో ప్రతి ఒక్క పోస్ట్కి లైక్ కామెంట్ చేసే ఏకైక పర్సన్ సంజయ్. ఈడెవడో మనకంటే కరువులో ఉన్నాడు. నా ఎక్స్ని ఎలాగైనా వదిలించుకోవాలనే తొందరలో వీడు యుఎస్ఏ అనగానే బుట్టలో పడిపోయా. దేవుడా, నువ్వు ఉన్నావు. మనల్ని వదిలేసిన అమ్మాయి మనకంటే ఎదవం తగులుకుని మోసపోవడం కన్నా బిగ్గెస్ట్ మూమెంట్ ఏముంటో చెప్పు. లవ్ యూ గాడ్, లవ్ యూ. నీ సంగతి ఏంటి బ్రదరు? నేను అడిగిన దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చేసావు అనుకో, నీ మీద దెబ్బ పడకుండా చూసుకునే బాధ్యత నాది. చెప్పు. జాబ్ లేనుండి ఏ అమ్మాయి దేకదుగా బ్రో, అందుకే యుఎస్ఎన్ కటింగ్ అవ్వాల్సి వచ్చింది. ఎలా మేనేజ్ చేసావు బ్రో?
అంటే నాకు ఎడిటింగ్ వచ్చు బ్రో. నా ఫోటోలు వెనకాల యూఎస్ బ్యాక్గ్రౌండ్ పెట్టి పంపించేసా. నమ్మేసింది పిచ్చిది. ఏది చూపించు. ఏదటి వారిని చిన్నప్పుడు మా ఊర్లో పెద్ద మంచి క్యాసెట్లో కూడా ఎడిటింగ్ ఎందుకన్నా చాలా బాగుంటుందా. ఇది చూసి నమ్మేశావమ్మా. దురాశని దృష్టిని దుప్పట్లా కప్పేసింది అనుకోండి సంధ్య. తీసుకో. ఈ దరిద్రం నేను చూడలేను. ఇది చచ్చిపోద్దేమో. నీకు ఇలానే అవ్వాలే. అవును, నువ్వేదో డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా, అంత మనీ ఎక్కడది బ్రో? మనీయా బోక. అదేదో డైమండ్ నెక్లెస్ ఫోటో పంపించింది బ్రో. షేమ్ టు షేమ్ డూప్లికేట్ చేసి పార్సల్లో పంపించేస్తా. అమ్మ బాబోయ్, నీకు కరెక్ట్ తగిలాడే. నీలాంటి ఊసర వల్లని కూడా నానబెట్టి కలర్స్ అన్ని తీసేసి ఏషియన్ పెళ్ళని చెప్పి అమ్మేస్తాడు. అవును, ఇలానే నీ బుట్టలో ఇంకెవరన్నా పడ్డారా లేకపోతే తింగరప చొక్కతేనా? అంటే అందరూ స్టార్టింగ్లోనే కనిపెట్టేశారు బ్రో. ఇదే కనిపెట్టలేకపోయింది. చూసావా, ఈ సిటీలో నీ ఎంత కక్కుర్తి ఏ అమ్మాయికి లేదంటున్నాడు. ముందుగా మొహందాన. అవును, జొమాటో డెలివరీలో సంధ్య అని పేరు వస్తే డౌట్ రాలేదా? అంటే నార్మల్గా సంధ్య అన్న పేరు ఉన్నప్పుడు నేను వెళ్ళను బ్రో. కానీ అక్కడ సంధ్య అని పేరు లేదు బ్రో. మరేముంది? అప్సరసా అని ఉంది. అప్సరసా? సగం చెక్కేసిన అప్సర పెన్సిల్లో ఉంటావు నువ్వు. అప్సరస అంటే? అవును బ్రో. చంపేస్తారా నిన్ను బ్రో. నేనంతవరకు నీకేమీ కాదు, కంగారు పడకు. అవును సంధ్య, నిన్నేదో అన్నావు. బ్రేక్ఫాస్ట్కి ఇటాలియన్, లంచ్కేమో కొరియన్, డిన్నర్కి చైనీస్ అని. బ్రో ఇది మాత్రం నిజం బ్రో. ఎగతాలు చేయమాకండి. టొమాటోలో చైనీస్, ఇటాలియన్ చాలా ఆర్డర్స్ వస్తాయి. ముందుగానే కొంచెం తీసి పక్కన పెట్టేసి మిగతా పార్సల్ చేసేస్తా. ఫుడ్ విషయంలో నో కాంప్రమైజ్ బ్రో. నో లైస్. అదేంటి మరి? వీడియో కాల్ చేసుకుంటారు కదా ఫుడ్ తినేటప్పుడు. అంటే వెనకాల రెస్టారెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కటన్ పెట్టేసుకుంటా బ్రో. అలా మేనేజ్ చేసేస్తా బ్రో. నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ బ్రో. పోగడద్దు బ్రో. నీలాంటి నక్కలకి ఇలాంటి కరెక్ట్. రాంబాబు, మనకెందుకు, మనం వెళ్దాం పద. వాళ్ళు చూసుకుంటారు. అలా కాదు బాను, మన బాధలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువ బాధ ఉన్న వాళ్ళని చూస్తే ఆటోమేటిక్గా పెద్ద బాధ అనిపించదు. నువ్వు సంధ్య విను. అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆవేశపడ్డ మగవాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. మంచి మనిషిని మనసున్న వదిలేసి అత్యాసకు పోయి అంతస్తు వెనకాల పడ్డావు. అదా పాతాళానికి పడిపోయావు. ఆఖరికి ఓడిపోయావు. నేను గెలిచాను. ఇక నీకు ఇచ్చేస్తాను, ఏం చేసుకుంటావు చేసుకో. బ్రో మీరున్నంత వరకు ఏం కానీ అన్నారు బ్రో. వెళ్ళకండి బ్రో. బ్రో నేను మాట మీద నిలబడే మనిషిని. నేనున్నంత వరకు ఇది నేను ఏమన్నా చేసిందా? లేదు. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, నాకేం సంబంధం చెప్పు. అక్క, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. నాన్నకు కాల్ చేయి. జైల్లో పెట్టి కొట్టిస్తే కానీ బుద్ధి రాదు. సార్ ఇదొక్కతే ప్రతిదానికి నాన్న జైలు అంటది. బాను, ప్రతి విషయానికి నాన్న తీసుకురాకు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనమే చూసుకోవాలి. చిన్న చిన్న విషయాలు అంటావేంటి? మా అక్క జీవితం. మీ అక్కేం సొంత పూసేం కాదు. ఇందులో మీ అక్క తప్పు కూడా ఉంది. మీ నాన్నకి తెలిస్తే తిన్ని తిట్టి ఆయన 2 కొట్టి మీ అక్కకి 40 years పైన బట్ట కింద పొట్టున్న అంకులు హ్యాండ్సమ్ డబ్బాకిచ్చి పెళ్లి చేసేసి మీ అక్క జీవితం నాశనం చేస్తాడు. అవసరం చెప్పు, వెళ్ళిపోతాం పద. సార్ ప్లీజ్ సార్ ఆగండి సార్, వెళ్ళకండి సార్. గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు ఆయన? ఏమో సార్, నేను రామాయణాలు వీక్ సార్, మీరే చెప్పాలి. తప్పే లేదు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు నాయన. బాయ్ సంధ్య, బాయ్ సంజయ్, నువ్వు బాధ. అక్క, వీడి గుడ్లు పీకేసి పక్షులకేసిద్దాం, కాళ్ళు పీకి కుక్కలకేసిద్దాం. సరే నువ్వు పద. సంధ్య వద్దు సంధ్య. అయ్యి బాబు చచ్చిపోతాడేమో. సౌండ్లు పెద్దగా వినిపిస్తున్నాయి. ఇంకోసారి నాకు కనపడి నా కొడక చంపి పాతి పెట్టేస్తా. ఏ ఊరుకో సంధ్య, ఈ రోజుల్లో నాలాంటి మంచి మనసున్నోడు దొరకడం కష్టమేమో కానీ డబ్బున్నోడు దొరకడం చాలా ఈజీ. మళ్ళీ ఇన్స్టాలో వెతుకు. ఈసారి బాగా పలుసున్నోడు దొరకడమో చూద్దాం. బాను, నువ్వు కొంచెం లోపలికి వెళ్ళవా? రాంబాబుతో నేను పర్సనల్గా మాట్లాడాలి. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. బాను, ఆ సంజయ్ గారిని ఏం చేయాలా అని డిస్కస్ చేయాలి. నువ్వు చిన్నపిల్లవి, వినకూడదు. లోపలికి వెళ్ళు. అయిపోయింది. చెక్కేస్తారు. నీకు చాలా హ్యాపీగా ఉంది కదా రాంబాబు? మరి ఉండదా? నా ఎక్స్ నా ముందు ఎరిపప్పు అయిపోతుంటే లాటరీ ఫుల్ బాటిల్ తగినంత ఆనందంగా ఉంది. చెప్పట్లేదు కానీ
లోపల కోతిలో డాన్స్ చేస్తున్నాను తెలుసా? నీకు కొంచెం కూడా జాలేదా నేను ఏడుస్తుంటే? ఆహా, ఇప్పుడు తెలుస్తుందా నా బాధ? నువ్వు వదిలేసినప్పుడు కూడా నేను కూడా సేమ్ ఇలానే ఏడ్చానే. నాలాంటి మంచోని నడిపించావు, ఆఖరికి నువ్వే ఎడుతున్నావు. కర్మ అయితే బొమ్మరంగ్ అంటే ఇదేనేమో. చెప్పాలంటే నువ్వు బ్రేకప్ చెప్పినప్పుడు ఒక మనిషిని దూరం చేసుకున్నందుకు బాధపడ్డాను. కానీ నువ్వు సంజయ్ మోసం తెలియగానే డబ్బు గురించి ఏడుస్తున్నావు. బోత్ ఆర్ నాట్ సేమ్. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఈ బాధలో నువ్వు బాను అలా కలిసి ఉండడం చూస్తే నేను తట్టుకోగలనా? అసలే కుళ్ళిపోద్దానివి, ఎక్కడ తట్టుకుంటావు? కుళ్ళుకుని ఏడ్చేవు కదా. యా, అందుకే బానుకి నీ గురించి నిజాలన్నీ చెప్పేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఇద్దరం కలిసి ఏడవచ్చు. ఏయ్, ఇదేం శాడిజమే? నీలో పోతే నాలో కూడా పోవాలా? పోవాలి కదా మరి. అంటే నేను కుళ్ళిపోద్దాను కదా. రెడీగా ఉండు, నేను ఎప్పుడెప్పుడు బానుకి చెప్పేస్తానని టెన్షన్లో నువ్వు గిలగిల కొట్టుకోవాలి. ఏ సంధ్య, సరే నా విషయం పక్కన పెట్టు. ఈ నిజం చెప్పేసి నువ్వెంత ఇష్టమన్నా మీ చెల్లి బాను కూడా ఏడిపించేస్తావా? అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు నేనున్న బాధలో మీ ఇద్దరే నాకు స్ట్రెస్ బస్టర్స్. స్ట్రెస్ నీకు, ఎంజాయ్మెంట్ నాకు. బాను, ఇదెక్క ట్విస్ట్ రా నాయన. అయిపోయింది, చెక్కేస్తారు నన్ను. ఏంటి రాంబాబు, ఏదో చెప్పాలి రమ్మన్నావు? చెప్తాను, నువ్వేదోటి మాట్లాడు. పాపం కదా, మా అక్క ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. మీ అక్క నీలానాలా కాదు, చాలా ప్రాక్టికల్. నువ్వెక్కువ ఆలోచించుకో, తను బానే ఉంటుంది. రాంబాబు, నువ్వైతే అస్సలు అబద్ధాలు చెప్పకు. ఏ సిచ్యువేషన్ ఉన్నా నిజమే చెప్పు. మా అక్క అయితే తట్టుకుంది, కానీ నేనైతే అస్సలు తట్టుకోలేను. అవును, ఇప్పటి వరకు నువ్వు అన్నీ నిజాలేగా చెప్పావు. అది చెప్దామని తీసుకొచ్చాను. నేనెప్పుడు అబద్ధాలు చెప్పలేదు, నీ దగ్గర ఎందుకు చెప్తాను? ఏంటో రాంబాబు, ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు లొడలొడ వాగేదాన్ని. రిలేషన్లోకి వచ్చాక ఎందుకో మాటలే రావట్లేదు. లవ్లో పడితే అంతే బాను, మనసులో భావాలు బరువైపోతాయి, బయటకు మాటలు కరువైపోతాయి. నిజమే రాంబాబు. అవును, మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను హీరోయిన్ అయ్యాక చేసుకుందామని. ఏ అప్పుడు వరకు ఆగలేకపోతున్నావా? పెళ్లి చేసుకుంటే ఫిట్నెస్ మారిపోద్ది, ఛాన్సెస్ తగ్గిపోతాయని చెప్పి చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోరు కదా. నువ్వు కూడా అలా చెప్తే నా పరిస్థితి ఏంటి? వెయిట్ చేసి జుట్టు ఊడిపోద్ది. అప్పుడు నీ పక్కన ఉంచడానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది. అలా ఏం కాదులే రాంబాబు, ఒక 5 మూవీస్ చేశాక చేసుకుందాం. ఓహో, అయితే 36 ఏళ్ళు వచ్చాక నా పెళ్ళి అనమాట. అవును రాంబాబు, మీ ఊళ్ళో ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు? అంటే మీ నాన్న వాటిని చూపించి మా నాన్న కట్నం అడుగుతాడేమో అని. అంత సీన్ ఏం లేదు. మా ఊర్లో అన్నదమ్ముల ఆస్తుల కోసం కొట్టుకున్నారని చెప్పి మా తాత ఎప్పుడో ఆస్తులు అమ్మేశాడు. అదేంటి? మా ఊర్లో అంతేలే. బాను, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నాకు రేచీకటి. అంటే? నైట్ పూట కళ్ళు సరిగ్గా కనిపించవు. అవునా? మరి ఇప్పుడు చీకటే కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఏదో మేనేజ్ చేస్తున్నాను అంతే. ఓహో, అందుకేనా నైట్ అయితే వియర్డ్గా బిహేవ్ చేస్తుంటావు? ఈ విషయం తెలిస్తే నన్ను వదిలేస్తావేమో అని భయపడి చెప్పలేకపోయాను బాను. ఈ మాత్రం దానికి ఎందుకు వదిలేస్తాను రాంబాబు? ఎందుకు వదలరు? మీ అక్క కూడా నన్ను అలానే వదిలేసింది. మా అక్క వదిలేయడం ఏంటి? నా ఎక్స్ లవర్ ఎవరో కాదు, మీ అక్క సంధ్యానే. అవునా? బాను ఇన్ని రోజులు జాబ్ పోతుందని మేనేజ్ చేశాను, కానీ నేను ప్రేమిస్తున్నప్పటి నుంచి మేనేజ్ చేయడం అస్సలు నచ్చట్లేదు నాకు. కానీ ఇప్పుడు అన్నీ నిజాలు చెప్పేస్తున్నాను. ఇంకొక విషయం కూడా చెప్పాలి బాను, నేను ఫేక్ ప్రొడ్యూసర్గా మోసం చేస్తుంది కూడా నేనే. ప్రాంక్ చేస్తున్నావు కదా రాంబాబు, నిజం చెప్పు. ముందు రెండిటికంటే నేనేం అనలేదు, కానీ ఇది మాత్రం నువ్వు కాదని చెప్పు, లేదంటే తెలుసుగా. తెలుసు, చంపేస్తావు. అయినా సరే నేనే బాను, నన్ను క్షమించు.